శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఈ వీడియోలో లక్ష్మీ కుబేర వ్రతం ఎలా చేసుకోవాలి అనేది మీకు డెమో చూపిస్తాం. దానికోసం మొట్టమొదట లక్ష్మీదేవి, కుబేరుడు, చిత్రరేఖాదేవి వీళ్ళ ముగ్గురు ఉన్న పటం ఒకటి పెట్టుకోండి. అలాగనే ఒక పళ్ళెంలో లక్ష్మీదేవి, అలాగే ఇంకొక పళ్ళెంలో కుబేరుడికి, చిత్రరేఖాదేవికి గుర్తుగా ఇంకొక 2 కాయిన్స్ కానీ ఏవైనా పెట్టుకుని పూజలో ఉంచుకోండి. సరే, ఇంకా పూజ ప్రారంభిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఇప్పుడు మొట్టమొదట దీపారాధన చేద్దాం. అందుకని దీపానికి బొట్లు పెట్టండి. దీపత్వం బ్రహ్మరూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహి మే. ఇప్పుడు ఆచమనం చేద్దాము. ఈ కింద చెప్పే కేశవనామాల్లో పురుషులు చేసేటట్టయితే మొదటి 3 నామాలకి స్వాహ అని చెప్పండి. స్త్రీలు చేసేటట్టయితే కనుక నమః అని చెప్పండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు భూతోచ్చాటనం చేద్దాము. కొన్ని అక్షింతల వాసన చూసి మీ ఎడం వైపు నుంచి అవతలకు వేసుకోండి. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇప్పుడు ప్రాణాయామం చేద్దాము. ప్రాణాయామానికి నాసిక ముద్రని పట్టండి. పట్టి లోపలికి గాలి పీల్చి అప్పుడు బంధిస్తే కనుక లోపలి మంత్రం చదువుతూ అప్పుడు చేయొచ్చు. పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం. ఇప్పుడు మన పూజకి క్లుప్తంగా సంకల్పం చెప్పుకుందాం. నమస్కారం చేసుకుని మీ మనస్సులో కోరికని అమ్మవారికి చెప్పుకుంటూ ఉండండి. ఈ లోపల సంకల్పం చెప్తాం. మమ ఉపాత సమస్త దురితక్షేద్వారా శ్రీ లక్ష్మీనారాయణ దేవతా ప్రీత్యర్థం అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిత్యర్థం ధనధాన్య సమృద్ధ్యర్థం సౌభాగ్య శుభఫలా ప్రాప్త్యర్థం ఇష్టకామ్యార్థ సిత్యర్థం సకల లోక కళ్యాణార్థం వేద సంప్రదాయాభివృద్ధ్యర్థం అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం శ్రీ లక్ష్మీ కుబేర కటాక్ష సిత్యర్థం సకల విధ ఐశ్వర్య సిత్యర్థం సర్వతోముఖాభివృద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ కుబేర దేవతాముద్దిశ్య యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఇప్పుడు మీ ఉంగరం వేళ్ళతో నీళ్లు ముట్టుకోండి. ఇప్పుడు ఘంటానాదం చేస్తూ ఇదిగో ఈ శ్లోకం చదవండి. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం. ఇప్పుడు కలశం పెట్టుకోవడం మీ సాంప్రదాయంలో ఉంటే కనుక కలశానికి అక్షింతలతో పూజ చేస్తూ ఇదిగో ఈ శ్లోకాలు చదవండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మో మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోధయజుర్వేద సామవేదో హ్యథర్వణః అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు. కలశోదకేన పూజా ద్రవ్యాణి దేవమాత్మానం సంప్రోక్షాం. ఇప్పుడు మొట్టమొదట గణపతి పూజ చేసి దాంతో మన పూజను ప్రారంభిద్దాం. మీరు పసుపుతో చేసుకున్న గణపతి ఉంది కదా, ఆ గణపతిని అర్చిస్తూ ఇదిగో క్లుప్తంగా షోడశోపచార పూజ చేద్దాం. ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ మహాగణపతయే నమః. ధ్యాయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోరర్ఘ్యం సమర్పయామి,
ఆచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి, వస్త్రయుగ్మం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, గంధం సమర్పయామి, పుష్పాణి సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. అగరబత్తి వెలిగించి స్వామికి ఆ ధూపాన్ని చూపించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నైవేద్యం సమర్పయామి. మీరు తెచ్చుకున్న ఫలాలు ఉంటాయి కదా, అందులోంచి ఒక 2 తీసి గణపతికి నివేదన చేయండి. సత్యం సత్తేన పరిశించామి, అమృతమస్తమృతోపస్తరణమసి. ఓం ప్రాణాత్మనే నమః. ఓం అపానాత్మనే నమః. ఓం వ్యానాత్మనే నమః. ఓం ఉదానాత్మనే నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతమస్తమృతోపితానమసి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. ఇప్పుడు కర్పూరం వెలిగించి ఓం ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైస్తథా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ. ఓం శ్రీ మహాగణాపతయే నమః. కర్పూర నీరాజనం దర్శయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు నమస్కారం చేసుకుని ఇలా చెప్పండి. అనయా యథాశక్తి పూజయా చ శ్రీ మహాగణపతి దేవత సుప్రసన్న సుప్రీతో వరదో భవతు. శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. స్వామికి వేసిన అక్షింతలు పువ్వులు మీ శిరస్సు మీద చల్లుకోండి. ఇప్పుడు మనం నవగ్రహాలకి, దిక్పాలకులకి, లోకపాలకులకి క్లుప్తంగా పూజ చేసుకుందాం. వాళ్ళందరూ మీ పూజా మందిరంలోకి వచ్చినట్టుగా భావించి చక్కగా నమస్కారం చేసుకోండి. చేసుకుని ఇదిగో ఇప్పుడు ఇవి చెప్తున్నప్పుడు ఉపచారాలు, అక్షింతలు అవి వేస్తూ పూజ చేయండి. ఓం ఆదిత్యాయ చ సోమాయ చ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నవగ్రహదేవతాభ్యో నమః. అష్టదిక్పాలకదేవతాభ్యో నమః. పంచలోకపాలకదేవతాభ్యో నమః. ధ్యాయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోరర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి, వస్త్రయుగ్మం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, గంధం సమర్పయామి, పుష్పాణి సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి. నవగ్రహ దిక్పాలక పంచలోకపాలక దేవతాభ్యో నమః. ధూపమాఘ్రాపయామి. దీపం దర్శయామి. నైవేద్యం సమర్పయామి. ఇప్పుడు మీరు తెచ్చుకున్న పళ్ళల్లో ఇంకొక 2 తీసి ఈ దిక్పాలకులకి వీళ్ళందరికీ నివేదన చేయండి. మనస్సులో మీరు ఎక్కడ నివేదన చేస్తున్నా సరే మనస్సులో దేవతలకి మీరు తీసుకువెళ్ళి ఆ ఫలాన్నో ఆ ప్రసాదాన్నో పెడుతున్నట్టుగా భావించుకోండి. చేరిపోతుంది. దేవతలు భావనామాత్ర సంతుష్టులు. నవగ్రహ అష్టదిక్పాలక పంచలోకపాలక దేవతాభ్యో నమః. తాంబూలం సమర్పయామి. నవగ్రహ అష్టదిక్పాలక పంచలోకపాలక దేవతాభ్యో నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు కొన్ని అక్షింతలు పుష్పాలు చేతిలోకి తీసుకుని వాళ్ళకి సమర్పించండి. నవగ్రహ అష్టదిక్పాలక పంచలోకపాలక దేవతాభ్యో నమః. మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అనయా యథాశక్తి పూజయా చ శ్రీ నవగ్రహ దిక్పాలక లోకపాలక దేవత సుప్రసన్న సుప్రీతో వరదో భవతు. సరే, ఇప్పుడు గణపతికిను లోకపాలకులకి దిక్పాలకులకి వాళ్ళందరికీ పూజ చేశాం కదా. ఇప్పుడు అసలైన షోడశోపచార పూజ చేయాలి. ఈ షోడశోపచార పూజలో లక్ష్మీదేవికి ఒక శ్లోకము, తర్వాత కుబేరుడికిను చిత్రరేఖాదేవికి ఒక శ్లోకం అలా ఉంటాయి ప్రతి ఉపచారంలోనూ. మీరు ఒక్కొక్క ఉపచారాన్ని చేస్తున్నప్పుడు నిజంగా దేవతా శక్తులు అక్కడ ఉన్నారు అని భావించి చెయ్యండి. తప్పకుండా పలుకుతుంది మీకు. సరే, మొట్టమొదట ధ్యానం చేద్దాం.
సరసిజనయనే సరోజహస్తే ధవళతరాంశుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం. కుబేరం మనుజాసీనం సగర్వం గర్వవిగ్రహం స్వర్ణఛాయం గదాహస్తం ఉత్తరాధిపతిం స్మరేత్. ఓం శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీచిత్రరేఖాసహిత కుబేరాయ నమః. ధ్యాయామి. మనస్సులో వాళ్ళని ధ్యానం చేయండి. ఆ రూపాలు ఎదురుగుండా ఉన్నాయి కదా మీకు, అవి చూస్తూ ధ్యానం చేయండి. ఇప్పుడు ఆవాహనం చేద్దాం. ఆవాహనం ఉపచారం చేసేటప్పుడు అమ్మవారు అలాగనే కుబేరుడు చిత్రరేఖది వాళ్ళు మీ ఇంటికి వచ్చి అదిగో అక్కడ సింహాసనంలో కూర్చున్నట్టుగా మనస్సులో భావించండి. నేను వెనకాల మంత్రాలు చెప్తా. సహస్రదళ పద్మాస్యాం స్వస్థాంచ సుమనోహరాం శాంతాంచ శ్రీహరే కాంతాం తాం భజే జగతాం ప్రసూం. ఆవాహయామి దేవేశ కుబేర వరదాయకాం శక్తి సంయుతమాం రక్షా బింబేస్మిన్ సన్నిధం కురు. ఓం శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీచిత్రరేఖాసహిత కుబేరాయ నమః. ఆవాహయామి. ఆవాహయామి అన్నప్పుడు అక్షింతలు సమర్పించండి. ఈ తర్వాత ఆసనం ఉపచారం చేస్తాము. అప్పుడు కూడా అక్షింతలే. వాళ్ళు వచ్చి ఆ సింహాసనంలో కూర్చున్నట్టు మీ ఎదురుగుండా భావించండి. అమూల్యరత్నసారం చ నిర్మితం విశ్వకర్మణ ఆసనం చ ప్రసన్నం చ మహాదేవీ ప్రగృహ్యతాం. విచిత్రరత్నఖచితం దివ్యాంబర సంయుతం కల్పితం చ మయా భక్త్యా స్వీకురుష్వ దయానిధే. ఓం శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీచిత్రరేఖాసహిత కుబేరాయ నమః. నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి. ఇప్పుడు పాద్యం అనే ఉపచారం చేద్దాం. పాద్యం అంటే వాళ్ళు మీ ఇంట్లోకి వచ్చి కూర్చున్నారు కదా, వాళ్ళ పాదాలని కడగటం అన్నమాట. అందుకని వాళ్ళ పాదాలని మీరు కడుగుతున్నట్టుగా భావిస్తూ జలాన్ని సమర్పించండి. జలాన్ని ఆ మూర్తుల మీదైనా సమర్పించవచ్చు, లేకపోతే వాళ్ళకి చూపించి పక్కనే ఒక చిన్న పాత్రలో కూడా చేయొచ్చు. సురాసుర మహామౌళి మాలా మాణిక్య కాంతిభిః విరాజిత పదద్వంద్వే పాద్యం దేవీ దదామ్యహం. సర్వతీర్థ సమానీతం పాద్యం గంధాది సంయుతం యక్షేశ్వర గృహాణేదం భగవన్ భక్తవత్సలాం. ఓం శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీచిత్రరేఖాసహిత కుబేరాయ నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఇప్పుడు అర్ఘ్యం అనే ఉపచారం చేద్దాం. అర్ఘ్యం అంటే వాళ్ళ చేతులు కడగటం అన్నమాట. ఇంటికి వచ్చారు కదా అతిథులు, అందుకని భక్తితో నిజంగా వాళ్ళ చేతులు ఆ స్పర్శని మీరు అనుభవించినట్టుగా భావిస్తూ చేయండి. ఈ ఉపచారానికి కూడా జలాన్నే సమర్పించాలి. పుష్పచందన దూర్వాది సంయుతం జాహ్నవీ జలం శంఖగర్భస్థితం శుద్ధం గృహ్యతాం పద్మవాసినీం. రక్తగంధాక్షతోపేతం సలిలం పావనం శుభం అర్ఘ్యం గృహాణ దేవేశాయక్షరాజధన ప్రియా. ఓం శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీచిత్రరేఖాసహిత కుబేరాయ నమః. హస్తయోరర్ఘ్యం సమర్పయామి. తర్వాత ఆచమనీయం అనే ఉపచారం అంటే వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వటం అనమాట, తాగడానికి. వాళ్ళకి ఇస్తున్నట్టుగా భావిస్తూ ఇదిగో ఈ శ్లోకాలు చేయండి. పుణ్యతీర్థోదకం చైవ విశుద్ధం శుద్ధిదం సదా గృహ్యతాం కృష్ణకాంతే చారమ్యమాచమనీయకం. కుబేరదేవ దేవేశ సర్వసిద్ధిప్రదాయక మయా దత్తం యక్షరాజా గృహాణాచమనీయకం. ఓం శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీచిత్రరేఖాసహిత కుబేరాయ నమః. ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు పంచామృత స్నానం చేయిద్దాము. మీ దగ్గర పంచామృతాలు విడివిడిగా ఉంటే కనుక పాలతో పెరుగుతో అలా చేయండి, కలిపేసి ఉంటే కనుక వాటితోనే చేయండి. ముందుగా పాలు. కామధేను సముద్భూతం పరమం పావనం పయః స్నానార్థం తే ప్రయచ్ఛామి గృహాణధననాయక. ఇప్పుడు పెరుగు. చంద్రమండల సంకాశం సర్వదేవ ప్రియం దధి స్నానార్థం తే ప్రయచ్ఛామి గృహాణధననాయక. ఇప్పుడు నెయ్యి. ఆజ్యం సురాణమాహారం ఆజ్యం యజ్ఞే ప్రతిష్ఠితం స్నానార్థం తే ప్రయచ్ఛామి గృహాణధననాయక. తేనె. సర్వౌషధి సముద్భూతం పీయూషమధురం మధు స్నానార్థం తే ప్రయచ్ఛామి గృహాణధననాయక. ఇప్పుడు పంచదార. ఇక్షుదండ సముద్భూతం దివ్య శర్కరయాహ్యహం స్నపయామి మహాభక్త్యా ప్రీతో భవధనాధిప. ఓం శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీచిత్రరేఖాసహిత కుబేరాయ నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఇప్పుడు ఆ మూర్తులకి పంచామృత స్నానం చేయించారు కదా, అందుకని వాటిని శుద్ధోదకంతో కడిగేసి మళ్ళీ ఆ పళ్ళాల్లో పెట్టేయండి. ఇప్పుడు శుద్ధోదక స్నానానికి మంత్రాలు చెప్తా. సుగంధి విష్ణు తైలంచ సుగంధామలకోజ్వలం
దేహసౌందర్యబీజం చ గృహ్యతాం శ్రీహరిప్రియే గంగాదిసర్వతీర్థేభ్య ఆనీతం తోయముత్తమం భక్త్యా సమర్పితం తుభ్యం గృహాణధననాయక. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ చిత్రరేఖాసహిత కుబేరాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పిద్దాము. అందుకని మనస్సులో వస్త్రం సమర్పిస్తున్నట్టు భావించుకుంటూ ఈ మంత్రాలు చదవండి. పీతాంబరధరే దేవి పీతాంబర సహోదరి పీతాంబరం ప్రయచ్ఛామి విద్యుదంగజటాధరే రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్వం రక్ష యక్షకులేశ్వర. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ చిత్రరేఖాసహిత కుబేరాయ నమః. నూతన వస్త్రేగ్మం సమర్పయామి. వస్త్రైగ్మధారణానంతరం ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి యజ్ఞోపవీతం అనే ఉపచారాన్ని సమర్పిద్దాం. మీ దగ్గర యజ్ఞోపవీతం ఉంటే కనుక సమర్పించండి, లేకపోతే అక్షింతలు వేయండి. శబ్ద బ్రహ్మాత్మికే దేవి శబ్దశాస్త్రకృతాలయే సౌవర్ణం యజ్ఞసూత్రంతే దదామి పరమేశ్వరీ స్వర్ణసూత్ర సమాయుక్తం ఉపవీతం ధనేశ్వర ఉత్తరీయేణ సహితం గృహాణధననాయక. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ చిత్రరేఖాసహిత కుబేరాయ నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతధారణానంతరం ఆచమనీయం సమర్పయామి. సరే, ఇప్పుడు గంధం అనే ఉపచారాన్ని సమర్పిద్దాం. మీరు చక్కగా గంధంతో కుంకుమతో అమ్మవారికి స్వామివారికి బొట్లు పెడుతూ ఈ శ్లోకాలు చదవండి. కస్తూరీ కుంకుమైర్యుక్తం ఘనసార విమిశ్రితం మలయాచల సంభూతం చందనం ప్రతిగృహ్యతాం చందనాగర కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం గంధం గృహాణ విత్తేష సర్వసిద్ధిప్రదాయక. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ చిత్రరేఖాసహిత కుబేరాయ నమః. గంధం సమర్పయామి. ఇప్పుడు పుష్పాభరణాలు, కానీ పుష్పాలు చేతుల్లోకి తీసుకుని అవి సమర్పిస్తూ ఈ శ్లోకాలు చదవండి. తురీయవన సంభూతం నానా గుణమనోహరం ఆనంద సౌరభం పుష్పం గృహ్యతామితముత్తమం మాల్యాదీని సుగంధీని మాల్యతాదీని వై ప్రభో మయా హృతాని పూజార్థం పుష్పాణి ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ చిత్రరేఖాసహిత కుబేరాయ నమః. పుష్పాభరణాన్ని సమర్పయామి. షోడశోపచార పూజ ఈ 10 ఉపచారాలు అయ్యాక ఆపి ఇప్పుడు అంగపూజ అష్టోత్తరం అవన్నీ చేద్దాము. అందుకని పువ్వులతో కానీ అక్షింతలతో కానీ అర్చిస్తూ ఈ అంగపూజ చేయండి. మొట్టమొదట లక్ష్మీదేవికి చేద్దాం. చెంచలాయై నమః పాదౌ పూజయామి. చపలాయై నమః జానుని పూజయామి. పీతాంబరధరాయై నమః ఊరుం పూజయామి. కమలవాసిన్యై నమః కటిం పూజయామి. పద్మాలయాయై నమః నాభిం పూజయామి. మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. లలితాయై నమః భుజద్వయం పూజయామి. కంభుకంఠ్యై నమః కంఠం పూజయామి. సుముఖాయై నమః ముఖం పూజయామి. శ్రియై నమః ఓష్టౌ పూజయామి. సునాసికాయై నమః నాసికాం పూజయామి. సునేత్రాయై నమః నేత్రే పూజయామి. రమాయై నమః కర్ణౌ పూజయామి. కమలాయై నమః శిరః పూజయామి. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు కుబేరుడికి అంగపూజ చేద్దాం. అలకాపురాధీశాయ నమః పాదౌ పూజయామి. గుహ్యేశ్వరాయ నమః గుల్ఫౌ పూజయామి. కోశాధీశాయ నమః జంఘే పూజయామి. దివ్యాంబరధరాయ నమః ఊరుం పూజయామి. యక్షరాజాయ నమః కటిం పూజయామి. అశ్వారూఢాయ నమః నాభిం పూజయామి. శివప్రియాయ నమః హృదయం పూజయామి. ధనాధిపాయ నమః బాహూన్ పూజయామి. మణికర్ణికాయ నమః కంఠం పూజయామి. ప్రసన్నవదనాయ నమః ముఖం పూజయామి. సునాసికాయ నమః నాసికాం పూజయామి. కాలనేత్రాయ నమః నేత్రే పూజయామి. చిత్రరేఖా సమేత కుబేరాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు అంగపూజ అయింది కనుక చక్కగా అష్టోత్తర పూజ చేద్దాం. మొట్టమొదట లక్ష్మీదేవికి అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం అందరికీ వచ్చు కదా, చదవండి. తర్వాత కుబేరుడు అష్టోత్తరం చేద్దాం. ఈ అష్టోత్తరం చేసేటప్పుడు అయితే అక్షింతలు సమర్పించండి, లేకపోతే పుష్పాలు సమర్పించండి, లేకపోతే నమస్కారం చేసుకుని కళ్ళు మూసుకు చేయండి, ఎలాగైనా పర్లేదు. ఓం వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం
భక్తాభీష్టఫలప్రదాం హరిహరబ్రహ్మాదిభిः సేవితాం పార్శ్వే పంకజశంఖపద్మనిధిభిర్యుక్తాం సదా శక్తిభిः సరసిజనయనే సరోజహస్తే ధవళతరాం శుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం. ఓం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం. వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం సుధాం సుధాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం దీప్తాం వసుధాం వసుధారిణీం నమామి కమలాం కాంతాం కామాం క్షీరోదసంభవాం అనుగ్రహపరాం బుద్ధిమనఘాం హరివల్లభాం అశోకామమృతాం దీప్తాం లోకశోక వినాశినీం నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభాం నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసహోదరీం చతుర్భుజాం చంద్రరూపామిందిరామిందుశీతలాం ఆహ్లాదజననీం పుష్టిం శివాం శివకరీం సతీం విమలాం విశ్వజననీం పుష్టిం దారిద్ర్యనాశినీం ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియం భాస్కరీం బిల్వనిలయాం వరారోహాం యశస్వినీం వసుంధరాముదారాంగాం హరిణీం హేమమాలినీం ధనధాన్యకరీం సిద్ధిం స్త్రేణ సౌమ్యాం శుభప్రదాం నృపవేష్మగతానందాం వరలక్ష్మీం వసుప్రదాం శుభాం హిరణ్యప్రాకారాం సముద్రతనయాం జయాం నమామి మంగళాం దేవీం విష్ణువక్షస్థలస్థితాం విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితాం దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్వోపద్ర ఉవారిణీం నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాలజ్ఞానసంపన్నాం నమామి భువనేశ్వరీం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. ఇప్పుడు మనం కుబేరుడి అష్టోత్తరం చదువుదాం. స్కాంద పురాణంలోది భక్తిగా చదవండి. కుబేరోధనదశ్రీదః రాజరాజోధనేశ్వరః ధనలక్ష్మీ ప్రియతమో ధనాఢ్యోదనికప్రియః దాక్షిణ్యో ధర్మనిరతః దయావంతో దృఢవ్రతః దివ్యలక్షణసంపన్నో దీనార్తిజనరక్షకः ధాన్యలక్ష్మీ సమారాధ్యో ధైర్యలక్ష్మీ విరాజితः దయారూపో ధర్మబుద్ధిః ధర్మసంరక్షణోత్సకः నిధీశ్వరో నిరాలంబో నిధీనాం పరిపాలకः నియంతా నిర్గుణాకారః నిష్కామో నిరుపద్రవః నవనాగసమారాధ్యో నవసంఖ్యాప్రవర్తకः మాన్యశ్చైత్రరథాధీశः మహాగుణగణాన్వితः యాజ్ఞికో యజనాసక్తः యజ్ఞభుగ్యజ్ఞరక్షకः రాజచంద్రో రమాధీశో రంజకో రాజపూజితः విచిత్రవస్త్రవేషాఢ్యः వియద్గమనమానసः విజయో విమలో వంద్యో వందారుజనవత్సలः విరూపాక్షప్రియతమో విరాగీ విశ్వతోముఖः సర్వవ్యాప్తో సదానందः సర్వశక్తిసమన్వితः సామదానరతः సౌమ్యः సర్వబాధానివారకः సుప్రీతः సులభः సోమో సర్వకార్యధురంధరः సామగానప్రియా సాక్షాద్విభవः శ్రీవిరాజితः అశ్వవాహనసంప్రీతో అఖిలాండప్రవర్తకः అవ్యయోర్చనసంప్రీతः అమృతాస్వాదనప్రియः అలకాపురసంవాసీ అహంకారవివర్జితः ఉదారబుద్ధిరుద్ధామా వైభవో నరవాహనः కిన్నరేశో వైశ్రవణः కాలచక్రప్రవర్తకः అష్టలక్ష్మ్యా సమాయుక్తः అవ్యక్తోమలవిగ్రహः లోకారాధ్యో లోకపాలः లోకవంద్యో సులక్షణः సులభः సుభగः శుద్ధో శంకరారాధనప్రియः
శాంతశుద్ధగుణోపేతః శాశ్వతశుద్ధవిగ్రహः సర్వాగమజ్ఞో సమతిః సర్వదేవగణార్చకः శంఖహస్తధరः శ్రీమాన్ పరంజ్యోతిః పరాత్పరः శమాదిగుణసంపన్నः శరణ్యో దీనవత్సలः పరోపకారీ పాపఘ్నః తరుణాదిత్యసన్నిభः దాంతః సర్వగుణోపేతః సురేంద్రः సమవైభవः విశ్వఖ్యాతో వీతభయः అనంతానంతసౌఖ్యదः ప్రాతఃకాలే పఠేత్ స్తోత్రం శుచిర్భూత్వా దినే దినే తేన ప్రాప్నోతి పురుషः శ్రియం దేవేంద్ర సన్నిభం. ఇప్పుడు అంగపూజ అష్టోత్తరం అవన్నీ అయ్యాయి కదా. షోడశోపచార పూజలో పంచోపచారాలు మిగిలిపోయాయి కదా, అవి ఇప్పుడు చేసేస్తే పూజ పూర్తవుతుంది. మొట్టమొదట ధూపం, అగరబత్తి వెలిగించి తిప్పుతూ ఈ శ్లోకాలు చదవండి. వృక్ష నిర్యాసరూపం చ గంధద్రవ్యాది సంయుతం శ్రీకృష్ణకాంతే ధూపం చ పవిత్రం ప్రతిగృహ్యతాం దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ధూపం కుబేర గృహ్ణీష్వ ప్రసన్నో భవ సర్వదా. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయ నమః. ధూపమాగ్రహపయామి. ఇప్పుడు దీపం చూపిస్తూ ఈ శ్లోకాలు చదవండి. జగచ్చక్షుస్వరూపం చ ప్రాణరక్షణకారణం ప్రదీపం శుద్ధరూపం చ గృహ్యతాం పరమేశ్వరీ సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా ద్యోతితం మయా గృహాణమంగళం దీపం యక్షేశ్వర నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయ నమః. దీపం దర్శయామి. ఇప్పుడు మనం స్వామివారికి నైవేద్యాన్ని సమర్పిద్దాం. దానికోసం మీరు పరమాన్నమును దధ్యోదనం సిద్ధం చేసుకున్నారు కదా. మీరు చేసిన ప్రసాదాన్ని 2 భాగాల కింద చేయండి. అందులో ఒక భాగం దధ్యోదనమును, ఒక భాగం పరమాన్నం తీసి పక్కన పెట్టేసి ఉంచండి. ఎందుకంటే అవి కథలు అయ్యాక అప్పుడు నైవేద్యం పెట్టాలి. ఓం శర్కరామధు సంయుక్తం ఆద్యాధై అధపూరితం గృహాణ దుర్గే నైవేద్యం మహిషాసురమర్దినీం నైవేద్యం షడ్రసోపేతం ఫలయుక్తం మనోహరం ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం ధనాదిపా. ఓం సత్యం త్వర్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయ నమః. నైవేద్యం సమర్పయామి. ఇప్పుడు మీరు చేసిన ప్రసాదాలు స్వామివారికి, అమ్మవారికి, లక్ష్మీదేవికి ఆప్యాయంగా నోట్లో పెడుతున్నట్టుగా అనుభూతి చెందుతూ కళ్ళు మూసుకుని సమర్పించండి. ఓం ప్రాణాత్మనే నమః. అపానాత్మనే నమః. వ్యానాత్మనే నమః. ఉదానాత్మనే నమః. సమానాత్మనే నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతమస్తు అమృతాపిధానమసి. పరబ్రహ్మణే నమః. సర్వేభ్యో దేవేభ్యో నమః. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళనం సమర్పయామి. పాదౌ ప్రక్షాళనం సమర్పయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు తాంబూలాన్ని సమర్పిస్తూ ఈ శ్లోకాలు చదవండి. తాంబూలంచ వరం రమ్యం కర్పూరాది సువాసితం జిహ్వాజాడ్యచ్ఛేదకరం తాంబూలం ప్రతిగృహ్యతాం పూగీఫలైః సకర్పూరైర్నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయ నమః. తాంబూలం సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించాలి. చూసుకోండి. ఓం సమ్రాజంచ విరాజంచాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యాముఖే తయా మాసం సృజామసి సంతత శ్రీరస్తు సమస్తమంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. నీరాజనం గృహాణేదం పంచవర్తి సమన్వితం తేజోరాశిమయా దత్తం గృహాణత్వం ధనేశ్వర. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సకృతాయాస్తు మంగళం. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయ నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.
ఇప్పుడు మనం పూజలో ఆఖరి అంకానికి వచ్చేసాము. అక్షింతలు పుష్పాలు చేతుల్లోకి తీసుకుని ఇదిగో ఈ మంత్రపుష్పం శ్లోకాలు చదువుతూ స్వామివారికి సమర్పించి నమస్కారం చేసుకోండి. నమోస్తనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. చిత్రరేఖా సమాయుక్త ఉత్తరాశాపతే విభో మంత్రపుష్పం ప్రదాస్యామి మనసా భావయామ్యహం. సాదరం ప్రణమామి త్వాం క్షమస్వత్రాహి మాం ప్రభో ఆశ్రితాభీష్టసంధాత్రే రాజరాజాయతే నమః. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయ నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు మీ దగ్గర చామరం ఉంటే కనుక దాంతో చామరం వీస్తూ చదవండి, లేకపోతే మనస్సులో వీస్తున్నట్టుగా భావించండి. ఛత్ర చామర గీత నృత్యాందోళికాశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషుః నూనం సంపూర్ణతాం యాతి సజ్జో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం నిధీశ్వర యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తు తే. అనయా యథాశక్తి పూజయా చ భగవాన్ సర్వాత్మకః శ్రీ లక్ష్మీనారాయణః శ్రీ చిత్రరేఖా సహిత కుబేరః సుప్రసన్నః సుప్రియతో వరదో భవతు. ఇక్కడితో పూజ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో పీడిఎఫ్లో 3 కథలు ఉంటాయి. ఆ 3 వ్రత కథలు చక్కగా చదువుకోండి. అలాగనే కథలు అయిపోయిన తర్వాత ఇందాక ప్రసాదం కొంచెం తీసి పక్కన పెట్టారు కదా, అది అప్పుడు నివేదన చేయండి. కథలు అయ్యాక చేసి ఒక్కసారి హారతి ఇవ్వండి స్వామివారికి. ఇస్తే అక్కడితో పూజ పూర్తయినట్టు. ఆ తర్వాత పూజాక్షతలోను పువ్వులు తీసి తల మీద చల్లుకోండి. ఎవరైనా అతిథికి భోజనం పెట్టండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల, కుబేరుడు చిత్రరేఖాదేవి అనుగ్రహం వల్ల మీ ఇల్లు సకల సంపదలతోనూ విలసిల్లాలని, ఆర్థికపరమైన ఏ సమస్యలున్నా సరే అమ్మవారి స్వామివారి దయ వల్ల అవన్నీ తొలగిపోయి మీ జీవితాలు సంతోషమయం అవ్వాలని కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.